హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఓకే, ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఈ న్యూ ఇయర్లో కొత్తగా ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మనం లేట్ చేయకుండా ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా చూస్తున్నారు అని అంటే వీడియోని మీ లైఫ్లో ఒక 10 మినిట్స్ మీరైతే వేస్ట్ చేయరు. ముందే చెప్తున్నాను, 10 మినిట్స్ మీరు వేస్ట్ చేయరు. ఈ వీడియో మొత్తం పూర్తిగా వినేసి మీరు మీ వర్క్స్ చేసుకోండి. ఓకే, 10 మినిట్స్ ఎందుకు వేస్ట్ చేయరు అని అంటున్నానంటే, నేను రియల్గా నా లైఫ్లో ఏం జరిగిందనేది చెప్తున్నాను. దాంట్లో ఎంతో కొంత మీకు కన్వర్ట్ అవుతుంది. మీ లైఫ్కు కూడా ఇలా జరిగింది నా లైఫ్లో, నేను ఇలా చేంజ్ చేసుకోవాలి నా లైఫ్ని అనేది. ఇది మాత్రం మీరు ఎక్కడో ఒక చోట మీరు రియలైజ్ అవుతారు. అది ఎక్కడ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు రోజు కంటెంట్ వచ్చేసి నా లైఫ్లో జరిగిన ఒక విషయం మీతోటి నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఏమీ లేదు, లాస్ట్ ఇయర్ అంటే 2024లో జరిగిన ఒక మంచి విషయం, ఒక చెడు విషయం. ఓకే, అది మీతో షేర్ చేసుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది మనకు న్యూ ఇయర్ ఫస్ట్ వీడియో కాబట్టి నేను మంచి విషయం మీతోటి షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఓకే, నా లైఫ్లో జరిగిన మంచి విషయం. నెక్స్ట్ నా లైఫ్ని టర్న్ చేసిన ఒక మంచి విషయం ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. ఓకే, అది కూడా నవంబర్ 8 డేట్న నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ మీరందరూ ఇచ్చిన సపోర్ట్ 1 మంత్ 20 డేస్కి నాకు ఇంత సపోర్ట్ చిక్కడం నిజంగా నేను చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఛానల్ స్టార్ట్ చేయకముందు ఏంటంటే ఏముందులే ఈజీలే, ఓకే, ఒక వీడియో చేసేసి దాన్ని ఎడిట్ చేసి దీంట్లో అప్లోడ్ చేయడమే, ఇంతవరకే నాకు తెలుసండి. వీడియో చేయడము అని అంటే ఓకే నాకు వచ్చు. నెక్స్ట్ ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎలా చేయాలి, వాయిస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేను నేర్చుకొని దీంట్లోకి వచ్చి చేస్తున్నాను అని అంటే చాలా పెద్ద విషయం ఇది. ఓకే, నేను నా లైఫ్లో జరిగిన ఒక మంచి విషయం అయితే మీతోటి చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకొకటి, నా యూట్యూబ్ జర్నీ ఈ 2 మంత్స్లో అంటే ఈ 1 మంత్ 20 డేస్లో చాలా ఈజీ అనుకున్నాను, కానీ అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. ఒక హౌస్ వైఫ్కి అయితే నిజంగా చెప్తున్నానండి, అస్సలు కాదు. ఇంటిని, హస్బెండ్ని, నెక్స్ట్ కిడ్స్ని, ఇంతమందిని మేనేజ్ చేసి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి ఒక వీడియో రిలీజ్ చేయాలి అని అంటే మీరు చూసేది ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ వీడియోకి దాని వెనక ఒక 2 అవర్స్ కష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక వీడియోకి 2 అవర్సే కాదు, చాలా ఎక్కువే కష్టం ఉంటుంది. అది ఇంకా కంటెంట్ ఇస్తున్న వీడియోస్ అయితే చాలా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే మేము ప్రతిసారి వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తాము. ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల ఇలా కొంచెం కష్టపడుతున్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేను హ్యాపీ అయిన విషయం ఏంటంటే, ఇప్పటికీ 193 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఈ 1 మంత్ 20 డేస్కి వాళ్ళల్లో ఒక్కరు కొత్త ఐడి నుంచి నాకు మెసేజ్ చేశారు అని అంటే అసలు ఆ రోజు పడిన కష్టం అంతా చాలా మర్చిపోతామండి. అంత కష్టపడి చేస్తాం, దాని వెనుక అంత కష్టం ఉంటుంది. ఓకే, నేను ముందే ఈ వీడియో చేయడానికంటే ముందే నేను ఫిక్స్ అయ్యి వచ్చాను. నేనైతే మంచి విషయం చెప్పేప్పుడు బాధపడను, చెడు విషయం చెప్పేప్పుడు మాత్రం నా కళ్ళలో నీళ్ళు రావద్దు అనేసి నేను ఏడవను. ఓకే, నెక్స్ట్ మనము వీడియోలోకి వచ్చేస్తే, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అంటే, మీకు కంటెంట్ ఉంది, మేము దేంట్లో అయినా ప్రూవ్ చేయగలము అని అంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక వైఫ్కి ఇంట్లో హస్బెండ్ అనేవాళ్ళు వెనక బ్యాక్ బోన్గా ఉన్నారు అని అంటే ఏదైనా సాధించగలదు ఆ వైఫ్ అనేది. దానికి ఎగ్జాంపుల్ అయితే నేనే. నాకైతే ఏమీ తెలియదు ఈ యూట్యూబ్లో. నా హస్బెండ్, నెక్స్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉండి ఛానల్ని స్టార్ట్ చేయడానికి చాలా కృషి చేశారు వాళ్ళైతే. వాళ్ళకి నేను ఎప్పటికీ అయితే రుణపడి ఉంటాను. ఓకే, ఇది నా గుడ్. ఓకే, వీడియో వెనుక నా కష్టాలు ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ 2024లో నాకు ఒక బ్యాడ్ అయితే జరిగింది. ఓకే, ఆ బ్యాడ్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే, ఎవరైనా మన పేరెంట్స్ కానీ, నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన రిలేటివ్స్ కానీ
ఒక అమ్మాయికి జాబ్ ఉంటేనే మ్యారేజ్ చేయాలి. నెక్స్ట్ జాబ్ అయినాక సరే చిన్నదేదైనా మీరు ఎంత సంపాదించగలరు? ఒక 5,000 అయినా సంపాదించే జాబ్ అయినా, చిన్న జాబ్ అయినా సరే అమ్మాయిలు ఖచ్చితంగా చేయగలగాలి అనేది వాళ్ళు మనకి ఎందుకు చెప్తారు అనంటే, మన థింగ్స్ మనం కొనుక్కుంటాము. నెక్స్ట్ మనకేమైనా ఇష్టమైనవి, మన పిల్లలకి ఇష్టమైనవి మనము కొనుక్కొని వాళ్ళకి ఇస్తాము అనైతే ఆ ఉద్దేశంతో అయితే వాళ్ళు చెప్పరు మనకు. మనకి ఇంట్లో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మన హస్లకి కానీ మన పేరెంట్స్కి కానీ మనం బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉంటాము అనేసి వాళ్ళు మనకు చెప్తారు. ఓకే, వాళ్ళు మనకు చెప్పేది మనం సంపాదించే అమౌంట్ గురించి కాదు. ఓకే, అక్కడ చెప్పేది బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చిన హస్బెండ్కి ఫ్యామిలీకి బ్యాక్ బోన్గా ఉంటాము, మీకంటూ ఒక అమౌంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపరు అనే వాళ్ళైతే మనకు చెప్తారు. ఓకే, నేను ఇన్ని రోజులు చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, నేను కొంచెం చదువుకున్నాను కానీ నా పిల్లలు నాలాగా అవ్వద్దు, జాబ్ లేకుండా ఇంట్లోనే ఒక హౌస్ వైఫ్ లాగా ఉండొద్దు నా పిల్లలు అనని నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు. నేను ఎట్లా ఫిక్స్ అయ్యాను అని అంటే, వాళ్ళకి ఏ ఆస్తులు ఇవ్వకపోయినా ఒకటి మేము సంపాదించేది మంచి చదువు ఇస్తే ఆ చదువుతోటే వాళ్ళు సంపాదించుకుంటారు అనే ఒక భ్రమలో, అది భ్రమ అనకూడదు, అది నిజమే. ఓకే, మంచి చదివిస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు. ఓకే, కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ హాలిజినేషన్లోనే మీరైతే మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్. నేను చేసిన తప్పు అస్సలు చేయొద్దు. పిల్లలు ఎంత ఇంపార్టెంటో, మీరు ఎంతో కొంత అమౌంట్ గెయిన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంటు. ఎందుకబ్బా ఈ అమ్మాయి ఈరోజు ఇంత సోదిలాగా మాట్లాడుతుంది అని మీరు అనుకోవచ్చు ఎవరైనా చూస్తున్న వాళ్ళు. సోది కాదు, ఇది నిజంగా లైఫ్లో జరిగిన విషయమే మీకు నేను చెప్తున్నాను. పిల్లలకి ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం కూడా ఇంట్లో పేరెంట్స్ అనేవాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్గా అయితే ఉండాలి. కానీ నా టైంని ఏంటంటే ఇంకా నా లైఫ్ వాళ్ళకి చదివించడం ఒక్కటే. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, వాళ్ళకి చదువు ఉంటే చాలు, ఇంకా నాకు అనదర్ వర్క్స్ ఏమీ వద్దు. కానీ నాకు కొంచెము ఇష్టం అన్నమాట ఈ బ్యూటీషియన్ కోర్స్ చేయడము. చూడండి, నేను బ్యూటీషియన్ కోర్స్ చేశాను, శారీ కుచ్చులు వేస్తాను, బ్లౌజ్ డిజైన్స్ చేస్తాను, నెక్స్ట్ డిఎడ్ కంప్లీట్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. అయినా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ జాబ్ చేయడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నాకు ఇష్టం కాబట్టి అవన్నీ నేర్చుకున్నాను అంతే. ఓకే, ఎందుకు వెళ్ళలేదు వాటన్నిటికీ అంటే, నా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఫస్ట్ వాళ్ళకి నేను చదివించాలి, అంతే అంతే ఫ్రెండ్స్. మా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ మా పిల్లలు పుట్టినాక వాళ్ళకి చదివియడం ఒక్కటే నా గోల్. ఎగ్జామ్స్ ఉన్నాయా, వాళ్ళకి చదివియాలి, వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్. కానీ నిజంగా చెప్పాలి, ఆ దేవుడు దయ వల్ల మా పిల్లలకు కూడా దేవుడు మంచి చదువే ఇచ్చాడు. ఎక్కువ సఫర్ చేయరు, అంత బాగా చదువుతారు పిల్లలు కూడా. కానీ తెలుసుకున్న విషయం ఏంటి అని అంటే, చదువు ఒక్కటే కాదు, వైఫ్ ఎంతో కొంత అమౌంట్ గెయిన్ చేయాలి అనేది నేను నా లైఫ్లో తెలుసుకున్నాను. అది ఎలా తెలుసుకున్నాను అని అంటే, లాస్ట్ ఇయర్ జరిగిన గుడ్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద విషయం, చెడు విషయం ఏంటంటే, నాకు ఏప్రిల్లో తెలిసిందే అది. సారీ, ఏప్రిల్ ఆర్ మే. ఓకే, నాకు ఆ టైంలో తెలిసింది. కొంచెం ప్రాబ్లం అయితే అయింది ఇంట్లో. ఆ ప్రాబ్లం ఏంటి అనేది నేనైతే మీతోటి డిస్కస్ చేయను. ఓకే, కానీ ఆ ప్రాబ్లం నుంచి నేను బయటికి రావడానికి చాలా అంటే చాలా సపోర్ట్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు నాకైతే. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అమ్మాయికి అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఎంతో కొంత అయితే శాలరీ వచ్చే జాబ్ అయితే ఎవరైనా చేయాలి. అది వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే అవుట్ సైడ్ వెళ్ళా అనేది మీ చాయిసే. మేము చదువుకోలేదు, మాకు జాబ్స్ ఏవి రావు అని అయితే మాత్రం మీరు అనొద్దు ప్లీజ్. నాలాగైతే అస్సలు ఉండొద్దు. మీరు 10th చదివారా, మ్యాక్సిమం ఎవరైనా 10th ఇంటర్ చదువుతారు, మీకు తగ్గ జాబ్సే ఖచ్చితంగా మీరున్న ఏరియాస్లో ఉంటాయి. మీరైతే ఎంతో కొంత ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఉంటుంది, పిల్లల మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఎంత ఫోకస్ ఉన్నా కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకు నేను ఇంత చెప్తున్నాను అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇదంతా మీకు తలనొప్పిలాగా అనిపించవచ్చు. ఇంకొకటి, అలా జరిగింది, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయింది,
ఓకే. దాన్ని ఎదుర్కొంటున్నాను. చాలా అంటే చాలా వరస్ట్ సిట్యుయేషన్‌లోకి నేనైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అది ఎలా అనంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి ఓకే. ఒక 10 కేజెస్ వెయిట్ గెయిన్ అయిపోయాను. ఇప్పుడు నేనున్న వెయిట్‌కి ఒక 10 కేజెస్ వెయిట్ గెయిన్ అయిపోయాను అంటే ఒక అమ్మాయికి అది వితిన్ 2 మంత్స్, 2 మంత్స్ ఆర్ 2 ½ మంత్స్. ఒక్కసారి మీరు థింక్ చేయండి. చాలా అంటే చాలా కష్టం ఆ అమ్మాయికి అంత వెయిట్ గెయిన్ కావడము. నెక్స్ట్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్‌కి. ఓకే. ఎక్కువ ఓవర్ థింకింగ్ మాత్రం అస్సలు చేయొద్దు. నెక్స్ట్ నేను ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రాగలిగాను. ఓకే. ఆ సిట్యుయేషన్‌ని నేను తట్టుకోలేక ఎట్లయితే నేను హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి 10 కేజెస్ వెయిట్ పెరిగానో నెక్స్ట్ డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయాను. ఎవ్వరితో ఫోన్ మాట్లాడేదాన్ని కాదు. ఒక 5 మంత్స్ నరకం అంటే ఏంటో బాగా చూశాను. చాలా అంటే చాలా చూశాను. కానీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నిజంగా వాళ్ళకొక దండం పెట్టొచ్చు. నన్నైతే ఆ నరకం నుంచి బయట వేశారు. ప్రాబ్లమ్స్ ఎవ్వరికైనా వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి. ఎవ్వరికైనా వాళ్ళ లైఫ్‌లో ఒక మంచి విషయం, ఒక చెడు విషయం జరిగుంటుంది. అది ఏంటి అనేది మీరు షేర్ చేసుకోగలిగేదే అయితే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇప్పటి వరకు ఏం నమ్ముతున్నాను అనంటే, ఆ చెడు విషయం అనేది నాకొక్కదానికే అంటే అంత పెద్ద విషయం నాకొక్కదానికే జరిగింది అనే అనుకుంటున్నాను. నాకు చాలామంది చెప్పి మోటివేట్ చేశారు. ఓకే. ఇంతకంటే పెద్దవే జరుగుతాయి. అందరూ బయటకొస్తున్నారు. వాళ్ళ వర్క్స్ చూసుకుంటున్నారు. చేంజ్ అవుతున్నారు అని కొన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దానివల్ల ఇంకొంచెం బయటికి రాగలుగుతానేమో. ఓకే. ఇంకొకటి ఈ వీడియోస్ చేయడం వల్ల కూడా చాలా అయితే చాలా చేంజ్ అయ్యాను. ఇప్పుడైతే నేను ఏమి అస్సలు నేను ఏడవట్లేదు. ఓకే. చాలా చేంజ్ అయ్యాను. ఇలా మీ ముందుకొచ్చి రోజు ఒక వీడియో, ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను అనంటే నాకు నేను చాలా అంటే చాలా ఎక్కువ. ఓకేనా. ఒక లాంగ్ వీడియో చేయడము అనంటే అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు హాఫ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ పోయాయి ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మనము వర్క్ చేయకుండా ఓన్లీ ఇంట్లో వర్క్స్ చేసుకొని ఉంటున్నాము అనంటే ఖచ్చితంగా ఏ ఏజ్ వాళ్ళైనా మాకు ఈ చేయి నొప్పి అని అంటారు. ఏదైనా వర్క్ చేస్తున్నారు అనంటే ఉంటాయేమో పెయిన్స్, కాదు అని అనను. కాకపోతే మీ బ్రెయిన్ థింకింగ్ అంతా వర్క్ మీదే ఉంటది కాబట్టి అవి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా చిన్నగా అనిపిస్తాయి. ఓకే. మీరు అలా కన్వర్ట్ చేసి చేంజ్ చేసుకోండి మీ లైఫ్‌ని. నేను మాట్లాడింది కొంతమంది కన్నా ఇది కన్వర్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంత ఎందుకు చెప్తున్నాను అనంటే మీ లైఫ్‌లో జరిగిన ఒక మంచి విషయం, చెడు విషయాన్ని నాతోటి షేర్ చేసుకోండి. అలా నేను హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యాయి, వెయిట్ గెయిన్ అయ్యాను, డిప్రెషన్‌లోకి వెళ్ళాను. వీటన్నిటిని తట్టుకొని నెక్స్ట్ నా హస్బెండ్ ఎంత సపోర్ట్ అంటే నా హస్బెండ్ అండ్ మా సిస్టర్ వీళ్ళిద్దరి సపోర్ట్ వల్లే నేను ఫస్ట్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయగలిగాను. నేను కొంత దీంట్లో చూసి నేర్చుకున్నాను మొబైల్‌లో చూసి. నెక్స్ట్ మా సిస్టర్ కొంచెం నాకు గైడ్ చేసింది. ఆల్రెడీ తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. వాళ్ళిద్దరి వల్ల నేను ఇప్పుడు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను కొంచెం నా థింకింగ్‌ని కొంచెం డైవర్ట్ చేశాను. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఎవ్వరికైనా ఉంటాయి. ఓకే. మీరు మీ ఫ్రెండ్స్‌ని పట్టుకొని లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని పట్టుకొని ఎవరినైనా అడగండి నీకు ఏ ప్రాబ్లమ్ ఉంది అని. ఖచ్చితంగా ఎవ్వరికైనా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని ప్రెజెంట్ ఫాస్ట్‌గా తీర్చగలరు అనంటేనే మీరు థింక్ చేయండి. లేదు అనంటే మాత్రం దాన్ని ఎక్కువ మీరు పట్టించుకొని మీ బ్రెయిన్‌కి ఎక్కించుకొని ఎక్కువ హెల్త్ ఇష్యూస్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. ఓకే. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే నేను అంత డిప్రెషన్‌లో ఉన్న మనిషిని వితిన్ నాకు ఈ 1 ½ మంత్‌లో ఎంత చేంజ్ అయ్యాను అనంటే నెక్స్ట్ కంటెంట్ ఏంటి? నెక్స్ట్ డే నేను ఏ వీడియో పెట్టాలి? ఏ వీడియో పెడితే నా వ్యూవర్స్‌కి ఎంత బాగా నచ్చుతుంది? నాకు ఎంత కంటెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారు? నిజం చెప్తున్నాను నేనైతే ఇదే థింక్ చేస్తున్నాను. నా నా ఫ్యామిలీతో, ఇంట్లో నా పిల్లలతో, నా హస్‌తో మాట్లాడుతున్నా ఇవే ఆలోచనలు. ఇంట్లో వర్క్స్ చేస్తున్నా ఇవే ఆలోచనలు. ఓకే. అంత చేంజ్ అయ్యాను నేను. అంత డిప్రెషన్ నుంచి ఇంత చేంజ్ కావడానికి నేను చేసింది ఒక్కటే ఒక్కటి.
థింకింగ్ను నేను ఉన్న ప్రాబ్లం మీదనే పెట్టకుండా ఓకే కొంచెం డైవర్ట్ చేశాను. అది కూడా ఎలా డైవర్ట్ చేశాను అని అంటే, ఇంట్లోనే ఉండాలి, నేను ఇన్కమ్ సంపాదించాలి. ఓకే ఎట్లా మళ్ళీ కంటెంట్ ఉండాలి. మనం దేంట్లో అయినా ఫ్రెండ్స్ మనం ఒక వర్క్ చేస్తున్నాము అని అంటే ముందు దాని గురించి మనము సెర్చ్ చేయాలి. ఇది మనకు వస్తుందా, నెక్స్ట్ ఇది మనం స్టార్ట్ చేస్తున్నాము అని అంటే ఇది మనకు అవుతుందా లేదా, ప్రాజెక్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకొని అయితే మీరు దీంట్లోకి రండి. నెక్స్ట్ మంచి కంటెంట్ ఇస్తున్నారు అని అంటే ఎవరైనా సక్సెస్ అవుతారు అనే నేను నమ్ముతున్నాను. ఈ 1.5 మంత్లో నన్ను ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఓకే మాట చెప్పాలి, ఒక మదర్కి నేను ఎందుకు ఇంట్లోనే ఉండి నేను చెయ్యాలి అని అంటే, మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, నెక్స్ట్ నేను ఇంట్లో వర్క్స్ చూడాలి, నా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నా వర్క్ ఫినిష్ కావాలి. నేను అవుట్ సైడ్ వెళ్ళాను అని అంటే ఇవన్నీ మనము అనుకున్నంత ఈజీగా అయితే వర్క్స్ ఉండవు అవుట్ సైడ్ కదా. అందుకని నేను నాలో కంటెంట్ ఉంది, నేను ఇవ్వగలను అని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొంచెం ఈ వీడియోని మీరు కొత్త వాళ్ళకి షేర్ చేసి ఇంకొంచెం నన్ను సపోర్ట్ చేశారు అని అంటే ఈ ఇయర్ చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను. ఓకే ఇంకొక విషయం చెప్పాలి, కొంతమంది అనుకుంటారు వీళ్ళేంది డైలీ మేకప్ వేసుకుంటారు, బాగా రెడీ అవుతారు, వీళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను, ఒక వీడియో చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అనేది ఇందాక చెప్పాను కదా. కెమెరా ముందే ఆ స్మైల్, నెక్స్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉండడం అవన్నీ, తర్వాత నార్మల్ హౌస్ వైఫ్ ఎలా ఉంటారో అలానే ఇంట్లో వర్క్ చేయాల్సిందే. మీకు ఎలాంటి బాధలు ఉంటాయో అంతకు మించిన బాధలు వాళ్ళకు ఉంటాయి. డబల్ వర్క్స్ ఉంటాయి, ఇంట్లో వర్క్ ఉంటుంది, నెక్స్ట్ వీడియో వర్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని మీ వరకు ఒక వీడియోని చేర్చడానికి ఏ యూట్యూబర్ అయినా చాలా అంటే చాలా కష్టపడతారు. మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి అంతే. అది మీరు వాళ్ళకి ఇచ్చే చాలా అంటే చాలా సపోర్ట్ అది. ఓకే ఇంతే ఫ్రెండ్స్, నేను మీకు ఇదే చెప్పాలనుకున్నాను. నా లైఫ్లో అయితే ఒక మంచి విషయము, నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది బ్యాడ్ విషయం ఏంటి అనేది నేనైతే మీతో షేర్ చేయలేను. ఓకే ఆ బ్యాడ్ విషయం నుంచి నేను ఎలా బయటికి రాగలిగాను. ఓకే ఒక సెన్సిటివ్ వైఫ్ బయటికి రావాలి అని అంటే చాలా కష్టం. ఓకే అది చాలా సపోర్ట్ ఉండాలి హస్బెండ్ది. మీరు ఏదైనా చెయ్యాలి అని అంటే హస్బెండ్ని అడిగే చేయండి. ఓకే చాలా సపోర్ట్ మీకు అక్కడి నుంచి కూడా వస్తుంది, ఫ్యామిలీ అండ్ హస్బెండ్ నుంచి. ఓకే నేను ఎలా బయటికి రాగలిగాను అనేది మీతోటైతే షేర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, పిల్లల ఎడ్యుకేషన్ని మాత్రము అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు చదివే లేరు అనుకుంటే మీ పిల్లల పక్కన ఒక 1 అవర్ అట్లీస్ట్ ఒక 1 అవర్ కూర్చోండి. పేరెంట్స్ ఉన్నారు అని భయంతోటైనా వాళ్ళు కూర్చొని చదువుతారు. ఓకే ప్లీజ్ చదువునైతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమో 2024లో నా లైఫ్లో జరిగిన కొన్ని గుడ్ ఆర్ బ్యాడ్ని అయితే మీతోటి షేర్ చేసుకున్నాను. బ్యాడ్ నుంచి ఎలా బయటికి రాగలిగాను అనేది మీతోటైతే నేను షేర్ చేశాను. ఓకే హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను. ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.